హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ ఫ్లెక్స్ సీడ్స్ ప్లస్ సీసమ్ సీడ్స్ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. సో రెసిపీకి వెళ్ళే ముందు ఈ పిక్ షేర్ చేయాలనిపించింది మీతోటి, అండ్ ఈ వీడియో కూడా. ఇది మదర్ ఒక యాక్టివిటీ నాతోటి ఉండేటప్పుడు రోజు క్యారమ్ ఆడేది. సూపర్. ఇప్పుడు రెసిపీకి వచ్చేద్దాము. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీ. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే వాల్నట్స్, పిస్తా, ఆల్మండ్స్ అండ్ బెల్లం. సో ఈ ఇంగ్రీడియంట్స్ తోటి నేను లడ్డూస్ ప్రిపేర్ చేశాను. స్పెషల్గా మదర్ కోసం అని చెప్పేసి, ఎందుకంటే ఈ పండగకి మదర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకెళ్దాం అని చెప్పేసి ఇవి ప్రిపేర్ చేశాను. సో ఇదేంటంటే ఏది అసలు నేను ఏమి ఆయిల్ కానీ ఏది వాడలేదు, యూస్ చేయలేదు. జస్ట్ అలా ఫ్రై చేసేసి వితౌట్ ఆయిల్ అట్లకి పౌడర్ చేసి ఫైన్ పౌడర్ చేశాను. ఎందుకంటే సెమీ చేస్తే తను అంటే తీసుకోవడం కష్టం అవుతుందని చెప్పేసి మదరు దానికి బాగా ఫైన్గా పౌడర్ చేసి, అండ్ దాంట్లో బెల్లం పౌడర్ కలిపేసి బెల్లాన్ని క్రష్ చేసేసి అది కలిపేసాను, మిక్స్ చేసేసాను. అంతే, చాలా సింపుల్. బెల్లాన్ని పౌడర్ చేసి రెడీగా ఉంచుకున్నాను కదా, అది ఏం చేశానంటే ఇవి డ్రై ఫ్రూట్స్ అదే మిక్సీ చేస్తున్నప్పుడు ఆ క్రష్డ్ బెల్లాన్ని కూడా వేసి మిక్సీ చేసాను. అంతే, అదే వేడిలోని ఇంకా లడ్డూలు ప్రిపేర్ చేస్తాను. ఇవండి డ్రై ఫ్రూట్ లడ్డూస్. అన్ని ఇంగ్రీడియంట్స్ హాఫ్ కేజీ తీసుకున్నాను. అలాగా 60 లడ్డూస్ అయినాయి. రోజుకి ఒక లడ్డు తీసుకుంటే సరిపోతుంది. సో ఇదండి మన రెడీ అయిపోయాక చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో నెక్స్ట్ సీసమ్ అండ్ ఫ్లెక్స్ సీడ్స్ లడ్డు. దీనికి ఇంగ్రీడియంట్స్ అంటే ఇంకా ఫ్లెక్స్ సీడ్స్, సీసమ్ సీడ్స్, నువ్వులు అండ్ బెల్లం. దాన్ని క్రష్ చేసి పౌడర్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఇంకా సేమ్ అంతే, ఇంకా ఆయిల్ లేకుండా కొద్దిగా ఫ్రై చేసేసి, అలాగే ఫ్లెక్స్ సీడ్ పౌడర్ అండి ఇది. నెక్స్ట్ ఇవి నువ్వుల పౌడరు, ఇది కూడా ఫైన్గా పౌడర్ చేసి దానికి మిక్స్ చేశాను. బెల్లం పౌడర్ ఏమో హాఫ్ నువ్వుల పౌడర్ మిక్సీ చేస్తున్నప్పుడు, అలాగే హాఫ్ ఫ్లక్స్ సీడ్స్ మిక్సీ చేస్తున్నప్పుడు మిక్సీ చేసాను కలిపి. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇది. ఇది లడ్డూలు చేస్తున్నప్పుడు జస్ట్ ఒక్క స్పూన్ మట్టుకే వేసి చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. సో ఇవ్వండి నువ్వులు అండ్ ఫ్లక్స్ సీడ్స్ లడ్డు. ఇవి కూడా బాగానే కుదిరినాయి. అండ్ చూస్తున్నారు కదా చక్కగా బ్రేక్ అయ్యి సాఫ్ట్గా ఉన్నాయి. పండక్కి భువనేశ్వర్ అమ్మ దగ్గరికి వెళ్ళాను, అప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో ఇది. ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినా ఎక్కువ టైం తనతోటి స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను నేను. కానీ నేను వెళ్ళే టైంకి ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఉంటే మట్టుకి అది నేను మిస్ చేయను. ఈసారి మట్టుకి నేను మిస్ అయ్యాను, ఎందుకంటే నేను వెళ్ళే రోజుకి అది క్లోజ్ అయిపోయింది. సో ఒక చిన్న నర్సరీ ఉంటే అక్కడికి వెళ్తే నాకు కొన్ని వెరైటీ రోసెస్ దొరికినాయి. ఆ కలర్స్ నా దగ్గర లేవు, సో అందుకే అవి తీసుకున్నాను. అలాగే అక్కడ ఎగ్జిబిషన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ వింటర్ సీజన్లోని, ఎస్పెషల్లీ జనవరిలోని. సో ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్. జస్ట్ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. బాగుంటాయి, మంచిగా ఎక్కువ స్టాల్స్ ఉంటాయి అండ్ వర్త్ సీయింగ్ అండి. సో ఇదండి వీడియో. ఇవన్నీ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది.
సో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చి ఉంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫర్ మై నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళా త్వరలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.